అమితాబ్ తో మొదలైన వివాదం ఇప్పుడు ఆయన కుటుంబానికి కూడా చుట్టుకుంది. బాంద్రా వర్లీ సీలింగ్ ప్రారంభోత్సవానికి బిగ్ బి హాజరు కావడంతో మొదలైన దుమారం తాజాగా అభిషేక్ బచ్చన్ ను చుట్టుకుంది. ఎర్తా వరకు అంబాసిడర్ గా ఉన్న అభిషేక్ వీడియోలను, పోస్టర్లను తొలగించారు. బచ్చన్ ఫ్యామిలీ పేరు చెప్తేనే కొన్ని రాష్ట్రాల సీఎంలు వణికిపోతున్నారు. బిగ్ బి కుటుంబ సభ్యులతో కలిసి వేదికను పంచుకోవడం అంటేనే హడలిపోతున్నారు. అటు అమితాబ్ ను కామన్వెల్త్ గేమ్స్ అంబాసిడర్ ను చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. గుజరాత్ రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న అమితాబ్ బచ్చన్ ను బంద్రావర్లీ సీలింగ్ ప్రారంభోత్సవానికి ఎందుకు ఆహ్వానించారంటూ మహారాష్ట్రలో చెలరేగిన వివాదం ఇంకా సద్దుమణగక ముందే తాజాగా మరో దుమారం రేగింది. ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద జరిగిన ఎర్త్ అవర్ కార్యక్రమంలో అభిషేక్ బచ్చన్ పోస్టర్లను, బ్యానర్లను తొలగించారు. అంతేకాదు ఈ కార్యక్రమానికి ప్రచార కార్యకర్తగా ఉన్న ఆయన వీడియో సందేశాలు కూడా ప్రదర్శించలేదు. ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ సాక్షిగా ఈ ఘటన జరిగింది. అయితే పోస్టర్లు, బ్యానర్లు, వీడియో క్లిప్పింగ్స్ ఎవరు తొలగించారు, ఎందుకు తొలగించారనేది ఇంకా తెలియరాలేదు. తొలగించడానికి గల కారణాలు కూడా వెల్లడి కాలేదు. ఢిల్లీ ఎర్త్ అవర్ కార్యక్రమంలో అభిషేక్ బచ్చన్ వీడియో క్లిప్పింగ్స్, పోస్టర్లు, బ్యానర్లు తొలగించారంటూ అభిషేక్, అమితాబ్లు తమ బ్లాగ్లలో వెల్లడించారు. ఓ పథకం ప్రకారం బచ్చన్ కుటుంబాన్ని కావాలనే అవమానిస్తున్నారని ప్రధాన ప్రతిపక్షం బీజేపీ ధ్వజమెత్తింది. ఇతర రాజకీయ పార్టీలు కూడా బచ్చన్ కుటుంబానికి మద్దతు ప్రకటించాయి. కేవలం గుజరాత్ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నంత మాత్రానే బచ్చన్ కుటుంబాన్ని వెలివేసే సంప్రదాయం సరికాదని విమర్శించాయి. కళాకారులతో ఇలా వ్యవహరించడం తప్పుడు పద్ధతిని విరుచుకుపడ్డాయి. అటు పూణేలో జరుగుతున్న సాహిత్య సమ్మేళనానికి అమితాబ్ హాజరు కావాల్సి ఉండడంతో ఆయనతో కలిసి వేదిక పంచుకునేందుకు ఇష్టం లేని చవాన్ ఒకరోజు ముందుగానే కార్యక్రమానికి వెళ్లారు. ఇంతకీ బచ్చన్ కుటుంబంతో ఎందుకులా జరుగుతోంది? బచ్చన్ కుటుంబ సభ్యులు పాల్గొనే కార్యక్రమాల్లో వేదికలను పంచుకునేందుకు కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎందుకు జంకుతున్నారు? గుజరాత్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండడమే కారణమా, లేక ఇంకేవైనా కారణాలున్నాయా అనేది అంతు చిక్కని ప్రశ్నలుగా మారాయి.